ఇప్పుడు వారధి కట్టారు. సో శ్రీలంకకు మన ఇండియా నుంచి భారతదేశం నుంచి శ్రీలంక కట్టినట్టు వారధి కూడా నువ్వు పైనుంచి చూస్తే కన్ఫామ్గా కనిపిస్తుంది. ఆల్రెడీ నాసా వాళ్ళు కనిపెట్టేశారు. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు రామాయణంలో నిజాలు ఉన్నాయి కాబట్టి మనం సినిమాల పరంగా రియల్ లైఫ్లో రాముడు దేవుళ్ళ కొలుసడం ఇవన్నీ చేస్తున్నాం. రామఫలాలు అనేది ఏంటంటే రామాయణం భారతంలో ఇప్పుడు ఈ రామాయణంలో ఏం చేశారంటే చాలా ఘటాలు ఉంటాయి. దాదాపు కొన్ని ఘటాలు ఉన్నాయి. ఆ ఘటాల్లో ఘటం వైజ్గా తీసినప్పుడు అయోధ్య నుంచి వెళ్ళినప్పుడు అయోధ్యలో ఏంటంటే ఆల్రెడీ రామఫలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో రామఫలాలు అంటే ఏవో కాదండి, సీతాఫల ఫలాలు. సో ఫలాలు తినడం వల్ల వాళ్ళు మంచి ఆ పేరు వచ్చిందే రామఫలం. సో ఎక్కడైనా కానీ రాముని సంబంధించినటువంటి ఆ ఘటాలలో కానీ ఆ ఏరియాలో అనక ప్రదేశాలలో కానీ రాముడు తిరిగినటువంటి ప్రదేశాలలో కంపల్సరిగా మనకు ఆనవాళ్ళు దొరుకుతాయి. సో రాముడు అనేవాడు ఉన్నాడు. అయితే ఇలానే హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన పైన కేసులు వేయట్లేని చెప్పి ఆయన గురించి పట్టించుకోవడం అని చెప్పి ఇలా చేస్తున్నారా? లేదు, పట్టించుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనేవాడు అతను పెద్ద నటుడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ కానీ అతను పట్టించుకోవాలి. అతను పట్టించుకొని అతను ఏం చేయాలంటే ఏదో ఒకటి చర్య తీసుకోవాలి. ఏదైనా కఠినమైన చర్య కానీ ఇంకొకసారి అనకుండా కానీ తీసుకోవాలి. సో ప్రకాష్ రాజ్ గారు ఇంకొకసారి ఆ మాట అనకుండా ప్లీజ్ దయచేసి మీరు ఆ మాటను మానుకోవాలి, ఎన్నిక తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక ఇండియన్ హిందూ వాడిగా చెప్తున్నానండి. ప్లీజ్. ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ఎంత వరస్ట్ గా మాట్లాడారో అందరికీ తెలుసు ఆ విషయం. వీడియోలో చూసారు కూడా. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే నా పైన కావాలని చెప్పి హిందూ సంఘాలు హిందువులందరూ కావాలని చెప్పి నా పైన విషయం చెందుతున్నారు అనేటట్టు ఆయన మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? యాక్చువల్లీ ముందు నోరు జారి ఇవన్నీ మాటలు అనడం కంపల్సరీగా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఒక అడ్డమైనటువంటి ఒక స్కోల్డింగ్ అంటే తిట్టడము చేసేసి నేను అనలేదు, అవన్నీ వీడియోలు అనవసరంగా తీస్తున్నారు, పలానా సంఘాలు నా మీద పడుతున్నాయి, ఇంకో సంఘాలు ఎగిరి పడుతున్నాయి, ఇవన్నీ అంటారండి. సో అనినప్పుడు ఏంటంటే మాట అనేది ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆల్రెడీ అనేసి మీడియాలలో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నేను అనలేదంటే ఎట్లా అండి? సో ప్రకాష్ రాజ్ గారు రామలక్ష్మణ్ పైన అడ్డమైన మాటలు మాట్లాడినారు. ప్లీజ్ అవన్నీ ఎన్నిక తీసుకోవాల్సిందిగా ఒక హిందూ ప్రకారంగా ఒక హిందూ వాడిగా చెప్తున్నాను. సో ఇంకోసారి ప్రకాష్ రాజ్ గారు ప్లీజ్ ఇలాంటి వాక్యాలు కానీ రామలక్ష్మణుల పైన, రామాయణం పైన, భారతం పైన ఏదైనా కానీ పురాణాల ఘటాల పైన ఎవరైనా కానీ ఏ హీరో కానీ హీరోయిన్ కానీ దయచేసి ప్లీజ్ ఇలాంటి వాటిపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ అడ్డమైన మాటలు కానీ మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.